నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లోనే 12 ఏళ్లుగా రహస్య శత్రువు ఉన్నారు. వారెవరో తెలిస్తే గనుక మీ గుండె జల్లుమంటుంది. అయితే ఒక సంఘటన ద్వారా ఆ శత్రువు బయటపడబోతున్నాడు. అయితే వృషభ రాశి యొక్క గోచార ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో ఎదుర్కొనేటటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు అనేవి ఎలా ఉంటున్నాయి, ముఖ్యంగా వృషభ రాశి జీవితంలో వీరి నాశనాన్ని కోరుకునే శత్రువు ఎవరు, అయితే ముఖ్యంగా ఇంట్లోనే ఉన్న ఆ రహస్య శత్రువు ద్వారా వారు ఎటువంటి కష్టాలను ఇబ్బందులను ఎదుర్కోబోతూ ఉన్నారు. అదేవిధంగా వృషభ రాశి వాళ్లకు అననుకూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మార్చుకోవడం కోసం చేసుకోవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోపై జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక వీరికి ప్రస్తుతం నూతన ఆశలు, నూతన అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్న సమయం. గతంలో నెమ్మదిగా సాగినటువంటి కొన్ని పనులు అయితే ఇప్పుడు వేగాన్ని అందుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీలో ఉన్న సహనం, పట్టుదల ఇప్పుడైతే మీకు చక్కటి ఫలితాన్ని చూపించే దశలోకి వచ్చిందనే చెప్పుకోవాలి. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త త్వరలోనే వినే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు ఇప్పుడు బలంగా నిలవబోతోంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకు మంచి పురోగతి కనిపిస్తోంది. మీరు చేసిన పనికి గుర్తింపు కూడా లభించనుంది. ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. నూతన బాధ్యతలు వచ్చినా మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగ మార్పును కోరుకునే వాళ్ళకి కూడా నూతన అవకాశాలు వస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు కాలం లాభదాయకంగా మారబోతోంది. కస్టమర్లు రావచ్చు. పాత వ్యాపార సంబంధాలు మళ్ళీ బలపడతాయి. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి లాభాలు మీరు పొందుతారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు మీరు తీసుకోవడం చాలా మంచిది. ఆర్థికంగా కూడా మీకు ఇప్పుడు చాలా బలం పడుతోందని చెప్పుకోవాలి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని చోట నుండి డబ్బులు వచ్చే అవకాశాలున్నాయి. నిలిచిపోయిన బాకీలు తిరిగి రావచ్చు. ఖర్చులు ఉన్న అవసరమైన పనులకే ఖర్చులు చేస్తారు. వృషభ రాశి వ్యక్తులకు కుటుంబ జీవితంలో సంతోషకరమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి. దాంపత్య జీవితంలోనూ ప్రేమాభిమానాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగుతాయి. పిల్లల విషయంలో గర్వపడే వార్తలు వినే సూచనలు ఉన్నాయి. ప్రేమ విషయంలో కూడా చాలా మంచి సమయం ఇది. మీ మనస్సులో ఉన్న వ్యక్తితో బంధం బలపడుతుంది. ఒంటరిగా ఉన్న వాళ్లకు కొత్త పరిచయం ఏర్పడే సూచనలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా నెమ్మదిగా ముందుకు వెళ్ళడం మంచిది. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటోంది. అయితే శరీర అలసట, నిద్రలేమి, చిన్న చిన్న నొప్పులు రావచ్చు. వృషభ రాశి వ్యక్తులు చూస్తే గనుక వీరికి ఈ సమయంలో వీరి జాతకం ప్రకారం చూసుకుంటే మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు దాగి ఉన్నాడు. అంటే ముఖ్యంగా ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోనే ఉండి ఏదైనా చిన్న వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇంట్లోనే వర్కర్స్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ విధంగా మీ ఇంట్లోనే మీ వద్ద పనిచేసే వ్యక్తులే మీకు శత్రువులుగా మారుతున్నారు. కాబట్టి వారిని మీరు గమనించి వారి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తూ ఉన్నారో వారు మీ మీద కుట్రలు పన్నేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మీ ఇంట్లోనే ఉండి పనిచేస్తూ ఉంటారు, కానీ మీ పైన కుట్రలు పన్నుతూ ఉంటారు. అదేవిధంగా మీకు ఆర్థికంగా దిగజారే విధంగాను కొన్ని ప్లాన్లు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అలాగే మీ యొక్క వ్యాపార రహస్యాలను మాత్రం బయట వ్యక్తులకు చెబుతూ ఉంటారు. కాబట్టి వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే మీ ఇంటికి వచ్చి పనిచేసే వాళ్ళే అవ్వచ్చు, వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో మీరు ఎంతగానో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది. ముఖ్యంగా వీరికి ఇబ్బందులు అనేవి క్రియేట్ అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ వృషభ రాశి వ్యక్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కొన్ని వ్యాపారాలు చేసేవారు ఇంట్లోనే వర్కర్స్ను నియమించి వర్క్ చేయిస్తూ ఉంటారు. అటువంటి వారికి ఇబ్బంది అయితే పొంచి ఉందని చెప్పుకోవాలి.
కాబట్టి ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృషభ రాశి వారు మీ యొక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీల గురించి అస్సలు ఎవరితోటి కూడా మీరు షేర్ చేసుకోవద్దు. అలాగే మీ వర్కర్స్ ముందు కూడా ఇలాంటి విషయాలు అస్సలు మాట్లాడుకోవద్దు. ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారు మీ పైన ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు అని ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు వాళ్ళు మీ మంచిని కోరుకుంటున్నారా లేకపోతే మీ చెడును కోరుకుంటున్నారా? ఖచ్చితంగా వారి మాటల ద్వారా అవ్వచ్చు, లేదా వారి యొక్క ప్రవర్తన ద్వారా కూడా కావచ్చు. ఏదో ఒక సందర్భంలో ఇది మీకు అర్థం అవ్వబోతోంది. కాబట్టి అటువంటి వారిని మీరు ఎంత దూరంలో ఉంచితే మీకే అంత మంచిది. ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంట్లో పని చేయడం అవసరమైతే వారి ముందు మీకు సంబంధించినటువంటి ఏ పర్సనల్ విషయం అయితే అస్సలు మాట్లాడుకోకూడదు. అంటే వారు ఏ పని నిమిత్తమైతే మీ ఇంటికి వచ్చారో ఆ పనిని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక ఆ విధంగా వారిని మీరు దూరంగా ఉంచడమే మంచిది. ముఖ్యంగా మీరు డబ్బుల విషయంలో అవ్వచ్చు, విలువైన వస్తువుల విషయంలో కావచ్చు, మీరు ఎంతైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటున్నాడు. కాబట్టి ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులే అవ్వచ్చు, మీ ఇంట్లోకి పని చేయడానికి వచ్చిన వ్యక్తులే కావచ్చు, ఎవరైనా సరే వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి మాత్రం వారితో కానీ వారి ముందు కానీ మీరు మాత్రం చర్చించుకోకూడదు. మీ ఇంట్లో విలువైన వస్తువులు, డబ్బుల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదండి, వృషభ రాశి జీవితంలో వారి ఇంట్లోనే దాగి ఉన్న రహస్య శత్రువు ఎవరు, ఇక వారి ద్వారా ఈ రాశి వారు ఎలాంటి ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. వృషభ రాశి వ్యక్తులు అననుకూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మార్చుకోవడం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించాలి. ఇక అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి ఎంతో మేలుని కలుగజేస్తోంది. అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణ చేసినట్లయితే గనుక మీకు మరింత మేలు చేకూరుతుంది. ఇక ప్రతి శుక్రవారం కూడా వృషభ రాశి వారు ఉదయం లక్ష్మీదేవికి తెల్లటి పువ్వులతో పూజ చేయండి. ముఖ్యంగా గోమూత్రం కానీ లేదా గంగా జలంతో కానీ మీ ఇంటి ముందు జల్లి శుభ్రత పాటించండి. ఇక అదే విధంగా ప్రతి శుక్రవారం రోజున ఈ రాశి వ్యక్తులు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 16 సార్లు కానీ 21 సార్లు కానీ జపించండి. ఇక అదేవిధంగా మీ స్తోమతకు తగినటువంటి దాన ధర్మాలు చేయడం మంచిది, శుభ ఫలితాలను అందిస్తాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.